శ్రీమాత్ర నమః. దేవుళ్ళను ఇలా పూజిస్తే మీ కోరికలు అస్సలు నెరవేరవు. పైగా దేవుని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మన కోరికలు నెరవేరడానికి దేవుడి ఆగ్రహానికి గురి కాకుండా ఉండడం కోసం మనం దేవుళ్ళని ఎలా పూజించాలో ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిందువులు అనేక దేశాలలో ఉన్నారు. దేవుళ్ళను హిందువులు ఎంతో పవిత్రంగా పూజిస్తూ ఉంటారు. హిందూ మతంలోని ప్రజలు ఒక్కొక్క దేవుణ్ణి దేవతలను పూజించేటప్పుడు కొన్ని నిర్దిష్ట నియమాలను పాటిస్తూ ఉంటారు. భగవంతుని కృప ఆశీర్వాదాలు పొందడానికి హిందూ మత ప్రజలు భగవంతుని చాలా భక్తితో పూజిస్తూ ఉంటారు. జీవితంలో ఏదో ఒక గొప్ప విజయం సాధించవచ్చనే విశ్వాసం హిందూ ప్రజలలో ఉంటుంది. అందువల్ల భగవంతునికి పూజలు చేస్తున్నప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకూడదు. ఈ తప్పులు చేస్తే కొన్ని సంవత్సరాలుగా పూజలు చేసిన వాటి ఫలితాలు అస్సలు లభించవని వేద పండితులు చెప్తున్నారు. హిందూ మత గ్రంథాల ప్రకారం ఏ దేవుడినైనా పూజించేటప్పుడు దీపం, నీటి కుండలను పక్కపక్కనే ఉంచరాదు. దేవతలకు దీపం ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో పెట్టాలి. పూజకు ఉపయోగించే నీటి పాత్రను ఈశాన్యంలో ఉంచాలి. దేవుని పూజ కోసం వాడిపోయిన పువ్వులను ఉపయోగించకూడదు. అలాగే పూజలో నిషేధించబడిన పూలను అస్సలు వాడకూడదు. హిందూ మతంలో ఏ దేవత పూజ కోసమైనా ఆసనాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శ్రమ లేకుండా నేలపై కూర్చొని పూజ చేస్తే ఫలితాలు తక్కువ అని వేద పండితుల విశ్వాసం. అలాగే భగవంతుని ఆరాధించేటప్పుడు చిన్నపాటి గర్వం కూడా చూపించకూడదు. ఇలా గర్వం ప్రదర్శిస్తే పూజ ఫలితం ఉండదు. దేవుణ్ణి ఎప్పుడూ ఏకాంతంగా స్వచ్ఛమైన మనసుతో పూజించాలి. భగవంతుని పూజించేటప్పుడు మనసు ఏ చెడు విషయాలపై వెళ్ళకూడదు. ఎవరిపై కూడా కోపాన్ని ప్రదర్శించకూడదు. ఇలాంటి తప్పుడు పనులేవి చేయకుండా భగవంతుని ఆరాధిస్తే ఖచ్చితంగా వారి కలలు నెరవేరుతాయి.